వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఫ్రైడే, ఇంకా మార్నింగ్ చిద్వి రామ్ ఇద్దరు వెళ్ళారు. నేను తర్వాత పూజ చేసుకొని ఇంకా నేను వంట స్టార్ట్ చేశాను. బై ద వే, లాస్ట్ వీడియో కింద కమెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోయాయి కదా. లాస్ట్ బ్లాగ్ కింద నేనైతే ఆఫ్ చేయలేదండి, యూట్యూబ్ ఆఫ్ చేసింది. అంటే కిడ్స్ కంటెంట్ ఏదైనా ఉంటే మనం మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంత కిడ్ కంటెంట్ ఏం లేదు కదా వాళ్ళకి రిలేటెడ్గా అన్నట్టుగా నేను నార్మల్గానే పెట్టాను అనమాట. ఆ ఆప్షన్ ఏమి చూస్ చేసుకోలేదు. బట్ స్టిల్ అయినా కూడా కామెంట్స్ ఎందుకు టర్న్ ఆఫ్ అయిపోయి నాకు తెలియదు. నేను ఎంత టర్న్ ఆన్ చేయాలన్నా కూడా అవ్వలేదు. సో ఇట్లా చిద్వి ఆ బ్లాగ్లో పాట పాడాడు కదా, సో చాలా బాగా పాడాడండి పాట. అప్రిషియేట్ చేద్దామని చూస్తే మీరేమో వీడియో కింద కమెంట్స్ ఆఫ్ చేశారు అని చెప్పి వేరే వీడియో కింద వచ్చి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చిద్వికి కూడా కమెంట్ చదివి వినిపిస్తే వాడు బాగా మురిసిపోయాడు అనమాట, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కామెంట్స్ టర్న్ ఆఫ్ అయినా సరే వేరే వీడియో కింద వచ్చి కామెంట్ చేయాలని అనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే ఇదేంటంటే లైక్ ఫుల్ డే వ్లాగ్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నేను థంబ్నెయిల్లో మ్యాటర్ పెట్టాను కదా, నా జాబ్కి మళ్ళీ బ్రేక్ పడిందని చెప్పి. ఆ మ్యాటర్ గురించి ఈ వంట చేసేది అయిపోయాక నేను మాట్లాడతాను. సో ప్లీజ్ ఒక 2 minutes ఓపిక్గా చూడండి. లేదు మాకు అంత ఓపిక లేదు, మాకు మెయిన్ ఆ మ్యాటరే కావాలి అంటే కనుక మీరు ఒక 2 minutes స్కిప్ చేస్తే నేను కూర్చొని మాట్లాడుతుంటాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఈ వ్లాగ్ నా జాబ్కి బ్రేక్ పడిన ఫస్ట్ డే, అంటే నేను మళ్ళీ బ్యాక్ టు ఫుల్ టైమ్ హౌస్ వైఫ్ వ్లాగ్. సో ఇంకా ఈరోజు ఫ్రైడే, ఇంకా స్కూల్లో పిజ్జా అనమాట లంచ్కి. అందుకు ఫ్రైడే చిద్వి బాక్స్ తీసుకెళ్ళాడు. ఇంకా వాడికి బాక్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ స్నాక్స్ అవి పెట్టాను, ఫ్రూట్స్ కొన్ని అవి. అందుకు ఇంకా ఈరోజు నేను వంట కొంచెం తీరిగ్గా చేస్తున్నాను. ఇంక ఇంట్లోనే ఉంటాను కదా, రామ్ కూడా లంచ్కి వస్తాడని చెప్పాడు. అంటే మార్నింగ్ అయితే ఎప్పుడు ఇద్దరం వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకొని వెళ్తాడు. ఇంక ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వస్తాడు, లేదంటే మార్నింగే బాక్స్ తీసుకెళ్తాడు అనమాట. సో అందుకు లంచ్కి అయితే ఇక్కడ ఒక వంకాయ కొంచెం బీరకాయ ఉంటే అవి 2 వేసి పప్పు చేశాను. ఇంకా అట్లనే పన్నీర్ స్టిర్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఆల్రెడీ ఇన్స్టాపాట్లో పెట్టేసాను, అయిపోయింది. సో వంట చేయడం అయిపోయాక ఇంకా అన్నీ కడిగేసి ఉంటే ఇంకా అవన్నీ కడిగేసి స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, లంచ్ అది చేసి పెట్టేసాను, ఇంకా తినలేదు. సో రామ్ 1కి అట్లా వస్తానన్నాడు. సో తినేసి కోల్స్కి వెళ్దాం అన్నాడు. రామ్కి ఏవో కూపన్స్ ఉన్నాయంట. జస్ట్ నాకేం పని లేదు, జస్ట్ ఊరికే టైంపాస్కి అట్లా వెళ్ళేసి వద్దాం అన్నట్టుగా. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 12:35 అట్లా అవుతుంది. ఇంక అందుకు రెడీ అయ్యి కూర్చున్నాను. సో ఇంకా ఈలోపు ఇదే థంబ్నెయిల్లో విషయం మాట్లాడదామని చెప్పి ఇంకా ముందుగానే రెడీ అయ్యాను. అంటే నేను బేసిక్గా ఎప్పుడు అంటే లైక్ వ్లాగింగ్ నాది మోస్ట్లీ నేను ఇంట్లో ఎట్లుంటే అట్లే చేస్తాను. ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా అన్నట్టుగా కొంచెం ముందే రెడీ అయ్యాను అంతే అనమాట. సో కమింగ్ టు ద టాపిక్, థంబ్నెయిల్లో పెట్టాను కదా నా జాబ్కి మళ్ళీ బ్రేక్ పడిందని. ఏంటంటే ఏమైందంటే నా ఈఏడి ఎక్స్పైర్ అయిందండి, అయిపోయింది నిన్నటికి నాకు లాస్ట్ డే. మళ్ళీ ఈఏడి వచ్చే వరకు అదేంటి మీ ఈఏడి మొన్ననే కదా వచ్చినది, అప్పుడే అయిపోయిందా అని కొంతమంది అనుకుంటుంటారు. అయితే నాది బేసిక్గా ఈఏడి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని ఒక కార్డు ఇస్తారనమాట. అదేంటంటే డిపెండెన్స్, ఇప్పుడు మా హస్బెండ్ డిపెండెంట్ నేను కదా, సో డిపెండెంట్స్కి వర్క్ పర్మిట్ అనమాట. అదేంటంటే కొంతమంది లైక్ H1B వాళ్ళకైతే H4 EAD అని వస్తుంది. అది 3 years అనుకుంటాను, 4 years 3 years వస్తుంది వాళ్ళకి అప్లై చేసినప్పుడు. అదే మాకైతే మా హస్బెండ్ది J1 వీసా, మాది J2 అనమాట. ఈ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. అందరూ మోస్ట్లీ మన వాళ్ళు ఇక్కడ H1B మీద వస్తారు కాబట్టి. సో మా హస్బెండ్ రీసెర్చ్ ఫీల్డ్ కాబట్టి J వీసా ఉంటుందన్నమాట. సో అలాగా ఏంటంటే ఇది J వీసా ఏంటంటే 2 years ఇస్తారు ఈఏడి. అయితే నాది 2 years అవ్వలేదు, 1 year అయ్యింది. డిపెండ్స్ అనమాట. అంటే మా హస్బెండ్ది ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో అలాగా ఎవ్రీ ఇయర్ అయినప్పుడల్లా నేను అప్లై చేస్తూ ఉండాలి. సో జనవరికి అయిపోతుంది అనమాట. అలాగా యాక్చువల్లీ దీనికి ముందే కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే మనం 3 months ముందు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు మనది అయిపోకముందు. అయితే ఏంటంటే నేను లాస్ట్ టైం అట్లా చేశాను. సో ఈసారి ఏంటంటే మేము
ఈ జనవరి ఎండ్కి వేరే స్టేట్కి మూవ్ అయ్యే ప్లాన్స్ ఉండే అనమాట. సో ఫర్ సమ్ రీజన్ ఇంకా వెళ్ళలేదని తెలిసింది. సో అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ చేసుకుందాం ఒకటేసారి, మళ్ళీ ఎందుకు అన్నట్టుగా అట్లా స్లోగా అసలు అంటే ఇంకా మేము కన్ఫ్యూజన్లో ఉండింటాం అనమాట. మొన్ననే లాస్ట్ వీకే డిసైడ్ అయ్యాము ఉందామని ఇక్కడే. సో అందుకని చెప్పి ముందు అప్లై చేయలేదు. లాస్ట్ టైం నేను నాది జనవరి ఎండింగ్కి లాస్ట్ టైం అయిపోయేలా ఉంటే నేను 2 months ముందు లైక్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే అప్లై చేశాను. అప్పుడు నేను వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో అప్పుడు అప్లై చేసినా కూడా ఏంటంటే నాది RFE పడింది అనమాట. RFE అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని. ఇది పడితే చాలా లేట్ అవుతాయి అనమాట ఏదైనా ప్రాసెస్. అంటే 3 months లైక్ J2 EADకి అయితే మ్యాక్సిమం 100 days లోపు మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే నాది ఏమైంది 90 days తర్వాత నాకు RFE వచ్చింది. అంటే నేను ఆల్మోస్ట్ యాక్సెప్ట్ అయినట్టు లెటర్ వస్తుంది. ఫస్ట్ ఒకటి అయ్యిందేమో అనుకున్నాము, లెటర్ వచ్చిందని మెయిల్ చూసి మనకి ఈమెయిల్ వస్తుంది. అట్లా చూసేసరికి అయితే ఏమిటంటే RFE ఎందుకు పడిందంటే నాకు ఓల్డ్ ఫొటోస్ ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ EADకి పంపించిన ఫొటోసే సెకండ్ టైం కూడా పంపించాను అనమాట. అది నేను చేసిన పెద్ద మిస్టేక్. అది మాకు తెలియక పంపించాము. అప్పటికి 100 days ప్రాసెస్ తీసుకొని దానికి మళ్ళీ పంపించాం అనమాట. కొత్త ఫొటోస్ అన్ని పంపించి మళ్ళీ 100 days అట్లా నాది ఆల్మోస్ట్ 500 days కాదులేండి, ఇంకొక 2.5 months అట్లాగా ఆల్మోస్ట్ 5.5 months పట్టింది అనమాట. లేకుంటే నా EAD అప్పుడు జనవరి ఎండింగ్కి ఫిబ్రవరి ఎండింగ్ అంతా రావాల్సింది, మే 3rd weekలో వచ్చింది. సో అలాగుంటుంది అనమాట. ఇంకా మనం EAD లేకుండా ఉంటే లీగల్గా అసలు ఒక్క రోజు కాదు కదా, ఒక గంట, ఒక అర్ధ గంట కాదు, ఏది అసలు పని చేయడానికే ఉండదు అనమాట మనం ఇక్కడ లీగల్గా. సో అది ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు మొన్ననే ఇంకా డిసైడ్ అయినాం కదా ఇక్కడే ఉంటామని చెప్పి మనకి వాళ్ళ యూనివర్సిటీ డాక్యుమెంట్స్ పంపించాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో EAD అప్లై చేద్దామని చూస్తే ఏమైందంటే ఇప్పటికే లేట్ అయింది. అంటే ముందు అప్లై చేస్తే మనకి ఇది అయిపోయేసరికి అది వస్తుంది, మనం అట్లే కంటిన్యూ చేయొచ్చు అనమాట. మాది ఏంటైందంటే రామ్ ఇంకా యూనివర్సిటీ నుంచి డాక్యుమెంట్స్ అవన్నీ అంటే ఇంకా ఇక్కడే ఉందామని డిసైడ్ అయిన తర్వాత EAD కోసం అది చూస్తుంటే తెలిసింది ఏంటంటే ఈ పాస్పోర్ట్ ఉంటుంది కదా మన పాస్పోర్ట్, నాది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. 10 yearsకి ఎక్స్పైర్ అయిపోతుంది కదా. సో ఏప్రిల్లో ఎక్స్పైర్ అవుతుంది. దానికి ఏంటంటే మనం EAD అప్లై చేసినప్పటికీ మన పాస్పోర్ట్ 6 months అన్నా ఇంకా వ్యాలిడేషన్లో ఉండాలన్నమాట. నాది 4 months కదా ఇప్పుడు జనవరిలో అప్లై చేసినా కూడా. సో నేను ఎలిజిబుల్ కాదు. అప్పుడు తెలిసింది, లేకుంటే ముందే తెలిసిందంటే ఈ విషయము లైక్ పాస్పోర్ట్ 6 months కంటే ఎక్కువ ఉండాలని తెలిసిందంటే ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసి పెట్టుకుందాం. దానికి మనం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు కదా. 6 months ఐ థింక్ 1 year ముందు గురించి కూడా మన ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్. బట్ 6 months ముందైతే అప్లై చేయొచ్చు. ఇంకా అప్పుడు చూసుకుంటే ఇంకా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, చేసేకి లేదనమాట. ఇంకా మళ్ళీ పాస్పోర్ట్కి తత్కాల్ అప్లై చేసుకున్నాక 10 daysకి వచ్చింది. తత్కాల్ అయితే తొందరగా వస్తుంది, లేదంటే 3 months మ్యాక్సిమం 3 months పడుతుంది. సో తత్కాల్లో అప్లై చేస్తే పాస్పోర్ట్ వచ్చింది, నా కొత్త పాస్పోర్ట్. ఇంక ఇప్పుడు EAD ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఇంకా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ వీకే మొన్ననే 3 days బ్యాకే డాక్యుమెంట్స్ పంపించారు, లాస్ట్ మండేనే. సో యూనివర్సిటీ వాళ్ళు మనకి రామ్ జాబ్ కాంట్రాక్ట్ అవన్నీ పంపిస్తే మనం దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అవన్నీ తెలుసు. సో ఇంకా మొన్ననే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వీక్, ఈరోజు ఫ్రైడే కదా ఆల్రెడీ, ఇంకా నెక్స్ట్ వీక్ అప్లై చేయాలి. చూడాలి ఎన్ని months పడుతుందో. ఈసారన్నా హోప్ఫుల్లీ అన్ని చూసుకొని కరెక్ట్గా సెండ్ చేయాలి. అట్లయితే కనుక 3 months 100 daysకి అంతా వస్తుంది. హోప్ఫుల్లీ 100 daysలో వస్తే నేను మళ్ళీ ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో మళ్ళీ వర్క్ వెళ్ళొచ్చు. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఏంటనేది. ఇంకా ఈ మధ్య మన వ్లాగ్స్ కూడా కొంచెం రెగ్యులర్గా వస్తుంటాయి కదా. రెగ్యులర్గా అంటే వారానికి ఒక లాంగ్ వీడియో అట్లా వస్తుంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకు అప్లోడ్ చేయగలుగుతున్నాను వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఇంకా రామ్ వస్తే లంచ్ చేసేసి అట్లా వెళ్ళేసి వస్తాం ఉర్దే కోల్స్కి. అది చిద్వి అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా ఏంటి విశేషాలు, అసలు ఈ మధ్య వ్లాగ్సే పెట్టట్లేదు కదా సరిగ్గా. ఈ మధ్య అంటే ఒక 3 weeks నుంచి వస్తుంటాయి అనుకుంటాను. అంతకుముందు చాలా గ్యాప్ ఇచ్చాను. ఇదే అనమాట, వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుందా ఇక్కడ 4కి 4:30కి అంతా సన్సెట్ అయిపోతుంది. నేను ఇంటికి ఇంకా వస్తున్నప్పటికే సన్సెట్ అవుతుంటుంది అనమాట. ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి చిద్వి క్లాస్లో హోంవర్క్స్ అవి చూసుకునే లోపు అబ్బా నైట్ అయిపోయి చాలా టైం అయింది కదా, చీకటి పడి ఇంకేం చేస్తారనే ఇంట్రెస్టే రాదు, చాలా లేజీగా అనిపిస్తుంది.
పిల్లలకి ఇంకా నాకు నేను రానని నాకు తెలుసు కదా, పిల్లలకి చెప్తున్నాను అనమాట ఒక 2 వీక్స్ ముందు నుంచి 2 వీక్స్ వస్తాను ఇక్కడికి రానని. ఎందుకు అని అడిగారు. ఎందుకు అంటే ముద్దు ముద్దు మాటలతో 3 years కదా భలే క్యూట్గా ఉంటాయి మాటలు, 3 to 4 years అనమాట. వై అని అన్నారంటే ఎందుకు అంటే బికాస్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ క్లాసెస్ నాట్ లిసనింగ్ టు మీ, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిఫరెంట్ స్కూల్ అని చెప్పాను. సారీ మిస్ రజని, వి విల్ లిజన్, ప్లీజ్ కమ్ హియర్, వి లవ్ యూ సో మచ్ అంటారు. మంచిగా మార్నింగ్ వెళ్తేనే ఆ పిల్లలు ఏంటంటే నేను 9కి వెళ్తాను కదా, సో వాళ్ళు అప్పటికే 7కి అట్లా వస్తారు. కొంతమంది అయితే 6:30కే వస్తారు. పోతేనే ఎంత బాగా హగ్ చేసుకుంటారో. నాకు కొంచెం నిన్న ఎమోషనల్గా అనిపించింది అవన్నీ తెలుసుకుంటే. మళ్ళీ ఎప్పుడు వస్తామా ఏంటి అనేది, ఎందుకంటే నాకు లాస్ట్ టైం 6 months ఫస్ట్ జాబ్ జాయిన్ అయిన 3 monthsకి నాది ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు లేట్గా అంటే నా ఈఏడి వచ్చినది ఎప్పుడో, అయితే నేను ఎప్పుడో అప్లై చేసి జాబు తర్వాత 3 monthsకి అయిపోయింది. సో అప్పుడు అంత అనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు నేను మే నుంచి ఇప్పటి వరకు చేశాను కదా, జనవరి వరకు 8 months అవుతుంది. సో 8 months అవుతుంది. ఒకటే క్లాస్లో ఎన్రోల్ చేసాకే పిల్లలతో మంచి స్ట్రాంగ్ బాండ్ లాగా అనిపించింది. సో నిన్న పిల్లలందరినీ హగ్ చేసుకుంటుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. మళ్ళీ ఏడి ఎప్పుడు వస్తుందో కదా, మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ ఆ క్లాస్లో కొంతమంది పిల్లలు ఉండొచ్చు, కొంతమంది ఎక్కడన్నా మూవ్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు ఇంక నెక్స్ట్ క్లాస్కి మూవ్ అవ్వచ్చు, అలా జరుగుతుంటాయి. సో మళ్ళీ వచ్చేసరికి ఉంటారో లేదో అన్నట్టుగా కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అంటే ఇంకా మా కో టీచర్ గురించి చెప్పాలి. ఇట్లా ఈచ్ క్లాస్లో ఇద్దరు టీచర్స్ ఉంటారు. అలాగా మా క్లాస్లో నేను, ఇంకొకరు ఉంటారు, తన పేరు హైడి. సో మా ఇద్దరికి మంచి కుదిరింది. జనరల్గా వేరే క్లాసెస్లో కొంతమంది టీచర్స్ ఏవో ఒకటి మాటలు డిస్టర్బెన్సెస్ వచ్చి ఆ క్లాసెస్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటుంటారు. అట్లా మాకు ఎప్పుడూ ఏవీ రాలేదు. అలా మా డైరెక్టర్ కూడా కాంప్లిమెంట్ చేసేది, మీ ఇద్దరు మంచిగా చేస్తున్నారు, ఏ కంప్లైంట్స్ లేకుండా అని. తను హైడి కొంచెం పెద్ద ఆవిడే, 45 years అట్లా ఉంటాయి. మంచిగా మన కల్చర్ని రెస్పెక్ట్ చేసేది, మన పండుగల గురించి అడిగి తెలుసుకొని పిల్లలకి చెప్పేది. అట్లా మా ఇద్దరికి మంచి కుదిరిండే. తను కూడా అంటుంది మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో, వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరమే కలిసి వర్క్ చేద్దాము అన్నట్టుగా. తను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యింది. నాకు ఇంకోటి అనిపించింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్స్లో ఈ వీడియో కింద. లైక్ ఇట్లా టీచర్గా అమెరికన్ స్కూల్లో అమెరికన్ పిల్లలతో నా ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేద్దాం అన్నట్టుగా నాకు ఒక థాట్ వచ్చింది నిన్ననే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది చేద్దాం ఒకసారి. అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు వాళ్ళకి మనకి కంప్లీట్ కల్చరల్ డిఫరెన్స్ అంతా ఉంటుంది కదా. నాకు కొన్ని చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయాలు అవన్నీ ఉన్నాయి. అది వీడియో ఒక 20 minutes పైన అవుతుంది. సో అవన్నీ ఇప్పుడు చెప్పలేను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ వీడియో చేస్తాను. చూద్దాం మీకు నచ్చుతుందేమో. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది, 12:55 అయింది. రాము వచ్చినాక తినేసి అట్లా వెళ్తాము. మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇప్పటి నుంచి మోస్ట్లీ ఇంకా రెగ్యులర్గా వస్తాయి వ్లాగ్స్ అయితే, ఎందుకంటే ఇంకా ఇంట్లోనే ఉంటాను కదా, సో చేస్తూ ఉంటాను. ఏంటంటే మన వ్లాగ్స్లో జనరల్గా నేను ఎప్పుడు వీడియో ఎండింగ్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని అంటాను కదా, లైక్ చేయండి అని అంటాను. అంతేగాని మోస్ట్లీ ఎప్పుడో కనుక కూడా అడగను సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో అలాగే ఈ రోజు అయితే అడుగుతున్నాను, గుర్తొచ్చింది. అయితే ఏంటంటే మన ఛానల్కి వ్యూవర్స్ ఎట్లున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారనమాట. అదే ఎలాగో మీరు చూస్తున్నారు కదా, చూసే వాళ్ళు ఏందో ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ కొంచెం ఇంక్రీజ్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది. అంతకంటే ఏం లేదు. యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ పెరిగితే డబ్బులు ఏం రావు, వ్యూస్ని బట్టే డబ్బులు వస్తాయి అన్నమాట. సో అదండి, మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. బాయ్. దెన్ ఇంకా రామ్ వచ్చాడు, తినేస్తున్నాము. ఇదిగో పప్పు, ఇంకా పన్నీర్ క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై కర్రీ. ఈ మధ్య మేము రైస్ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తినడానికి ట్రై చేస్తున్నాము. కోల్స్లో షాపింగ్ చేసినప్పుడు మనం కోల్స్ క్రెడిట్ కార్డుతో పే చేస్తే మనకి అప్పుడప్పుడు ఇట్లా కూపన్స్ ఇస్తుంటారు. ఆ కూపన్ ఈరోజు January 31st అంట లాస్ట్ $30 కూపను. ఇంకేదో ఒకటి తీసుకోకుంటే ఈరోజు అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా వెళ్తున్నాము. నాకేం పని లేదు కానీ ఇంక ఊరికే ఇంట్లో ఉన్నాను కదా, అట్లనే టైంపాస్ అయినట్లు ఉంటుంది. మంచిగా లంచ్ చేసేసాం కదా, ఇప్పుడే కడుపు నిండా తిన్నాము, వాకింగ్ అయినట్టు ఉంటుందని ఇంకా నేను అట్లా వెళ్తున్నాను. సరే అన్న కార్ డ్రైవింగ్ చెప్పినట్టు పెట్టావు. మళ్ళీ ఏడి వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేసరికి కార్ డ్రైవింగ్ నేర్పించి రామని అడుగుతున్నా రామ్ని. రామ్ నేర్చుకుంటా, అరే అసలు స్టార్ట్ చేయగానే డిస్కరేజ్ చేస్తున్నాడు. అది వచ్చింది బై ద వే, నాది డ్రైవింగ్ కి సంబంధించిన లర్నర్స్ లైసెన్స్ వచ్చింది. సో అందుకు నేర్పిమంటుంటే నువ్వు నేర్చుకున్నప్పుడు చూద్దాంలే అంటున్నాడు. ముందే ఇట్లా డిస్కరేజ్ చేస్తే ఎట్లా అబ్బా.
వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి ఎంటర్ అవ్వగానే మొత్తం దానికి సంబంధించిన స్టఫ్ అంతా పెట్టారు. సో రామ్ అయితే చూస్తున్నాడు. రామ్ టార్గెట్ ఏంటంటే ఈసారి $30లోనే, అంటే మరి ఎక్స్ట్రా పే చేయకుండా $30లోనే తీసుకోవాలి అన్నట్టుగా. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే ఇట్లా కూపన్ ఉన్నప్పుడల్లా వచ్చి మళ్ళీ ఆ కూపన్ కాక మళ్ళీ స్పెండ్ చేసేది అవుతుందనమాట. సో అలా ట్రై చేయాలని చూశాడు కానీ ఇంకా ఏం దొరకలేదనమాట. ఇది ప్యాంట్ తీసుకున్నాడు ఒకటి, ఇది 35 అనమాట. అది ట్రై చేసి వస్తానని వెళ్ళాడు. నేను ఈలోపు ఇక్కడ క్లియరెన్స్లో సెక్షన్లో విండో షాపింగ్ చేస్తున్నాను. ఫిట్టింగ్ ఏరియాకి ముందే ఉంటే, ఫిట్టింగ్ రూమ్ దగ్గర ఉంటే. దెన్ తర్వాత నాకు ఎప్పటి నుంచో ఈ డెనిమ్ జాకెట్ తీసుకోవాలని ఉంది, దానికోసం చూస్తున్నా. బాగుందా? ఓకే అనుకోండి ఇప్పుడు కదా, బాగుందరా? నువ్వు ఎందుకు బాగోలేదే? దీంట్లోకి బాగలేదులే, బాగుందా? ఇదిగో ఇది వేసుకొని చూస్తే నాకు కొంచెం లూజ్ అనిపించింది. రామ్ అయితే కొంచెమే కదా లూజ్ ఉన్నది, నీకు నచ్చినట్లయితే ఇంక తీసుకో అన్నాడు. అయితే నాకేమనిపిస్తుందంటే ఇట్లాంటి డెనిమ్ జాకెట్స్ కొంచెం లూజ్ ఉన్నా కూడా వీటి లుక్కే చేంజ్ అయిపోతుంది కదా, అంతేం బాగా కనపడదు. నాకేంటంటే ఇదిగో దీని ప్రైస్ $44.99 ఉంది. ఇంత ప్రైస్ పెట్టినప్పుడు మంచి పర్ఫెక్ట్ సైజ్ ఉన్నది తీసుకుంటేనే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకా అక్కడ ఎక్సెస్ కోసం నేను ఇందాక వేసుకున్నది ఎక్సెస్ కోసం చూస్తే ఇంకా లేదు, దొరకలేదు. నెక్స్ట్ ఇక్కడే లీ డెనిమ్ జాకెట్స్ ఉన్నాయి. ఇక్కడైతే 20% ఆఫ్ ఏదో ఉంది. ఈ జాకెట్స్ అయితే 40కి వస్తాయి. బట్ ఇదేంటంటే ఇలాగా ఫుల్ డెనిమ్ షర్ట్ లాగా ఉంది. నాకు ఇలాంటిది కాదు, ఇందాక చూసాం కదా హాఫ్ జాకెట్ మోడల్, అలాంటిది కావాలి. ఇంక అందుకే ఏం తీసుకోలేదు. ఇంకా రామ్ ఆ $30 కూపన్కి ఎక్స్ట్రా $5 పే చేసి ప్యాంట్ తీసుకున్నాడు. ఇంకా నేను ఆ జాకెట్ ఒకసారి టార్గెట్లో చూడాలి. టార్గెట్లో నాకు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి. మొన్న స్కూల్లో క్రిస్మస్ అప్పుడు పిల్లల పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి, టార్గెట్ గిఫ్ట్ కార్డ్స్. ఇంకా వాటితోటి తీసుకుందాము, నాకు గుర్తుగా కూడా ఉంటుంది, జాకెట్ కూడా వస్తుంది అన్నట్టుగా. ఇంకా అట్లా ఒకసారి టార్గెట్లో చూసి తర్వాత అక్కడ లేకుంటే ఇక్కడ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా కోల్స్ పక్కనే శామ్స్ క్లబ్ ఉంటుంది. ఇంకా కొన్ని గ్రాసరీస్ మిల్క్ కావాల్సి ఉంటే తీసుకుందామని వస్తే ఇక్కడ ఎంట్రన్స్లోనే రామ్కి ఇక్కడ ఆర్మనీ పర్ఫ్యూమ్ అనిపించింది. ఇది మంచిగా ఆఫర్లో ఉంది. యూజువల్గానే దీని ప్రైస్ 100 ml ఆర్మనీ పర్ఫ్యూమ్ అమెజాన్లో చూస్తే ఎప్పుడు $120 ఉంటుంది, 110, 120 అట్లా ఉంటుంది. అయితే మొన్న రామ్ వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో చూసాడంట కొనుక్కుందాం తక్కువ ఉంటుందని. అప్పుడు అక్కడ 80 ఉందంట, ఇంకేం తీసుకోలేదంట. ఇక్కడ చూసేసరికి ఇంకా 65కి ఉంది. ఇంకా సమ్ ఆఫర్ ఏదో అప్లై చేస్తే 60కి వచ్చింది. ఇంకా ఆ పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాడు. రామ్కి అది చాలా ఫేవరెట్ పర్ఫ్యూమ్, బాగుంటుంది. అంటే హార్డ్గా లేకుండా మైల్డ్గా ఉంటుంది, మైల్డ్గా ఉన్నా బాగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇంకా బోత్ ఇట్లా యూనిసెక్స్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. ఇంకా అదైతే తీసుకున్నాడు. ఇంకా చిద్విని పిక్ చేసుకునే టైం అవుతుంది ఆల్మోస్ట్. మేము ఎప్పుడు 1:30కి వచ్చాము, 1 అవర్లో పని అయిపోతుంది అనుకుంటే కాదు, ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇంకొంతసేపు ఉంటే వాడు స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పిక్ చేసుకోవాలి కదా బస్ దగ్గరికి వెళ్ళి, ఇంక అందుకు ఫాస్ట్గా ఇంటికి వెళ్తున్నాం. వాడి బస్సు 3:40కి అట్లా వస్తుంది. ఇంకొంచెం టైం ఉందిలే. అది మళ్ళీ వెజిటబుల్స్ యాక్చువల్లీ ఎవ్రీ థర్స్డే ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయి మన ఇండియన్ స్టోర్స్కి, ఇండియన్ వెజిటబుల్స్. అయితే ఇంకా నిన్న రామ్ మర్చిపోయాడు. ఇంకందుకు ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు తీసుకుందామని ఇంక ఇట్లా వచ్చి వెజిటబుల్స్ కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంక ఈలోపు వీడి స్కూల్ బస్ వచ్చింది. ఇంకా వాడికి పిక్ చేసుకొని వచ్చి స్నాక్స్ ఇచ్చాను. ఇంకా తినేసి వాడు పడుకున్నాడు. ఇంకా ఈ బట్టలు నిన్న స్కూల్ నుంచి వచ్చాక లాండ్రీకి వేసింటి. ఇంకా నైట్ చాలా ఉన్నాయని మడత పెట్టే ఓపిక లేకుంటే ఇంకా అట్లా బెడ్ మీద వేసేసాను. ఇవేంటంటే బాస్కెట్లో పెట్టేస్తే కనుక ముడతలు పడిపోతాయి. అంటే డ్రైయర్ నుంచి తెస్తాం కదా, వేడిగా ఉంటాయి. ఇంకా దాంట్లో వేసేసరికి ముడతలు పడిపోతాయి. ఇంకా అందుకు బెడ్ మీద తీసేస్తుంటాను ఎప్పుడు. మనకి టైము ఓపిక ఉంటే కనుక డ్రైయర్ నుంచి తెచ్చిన వెంటనే మడత విన్నట్లయితే మంచిగా వేడిగా ఉంటాయి కాబట్టి ఐరన్ చేసినట్టు అవుతాయి. కానీ ఇంకా మనకు అప్పుడు అంత ఓపిక ఉండదు. సో ఇప్పుడు టైం 5 అవుతుంది. వీడికి ఇప్పుడు 5:30కి అబాకస్ క్లాస్ ఉంటుంది. ఇంక అందుకే లేపుతున్నా.
ఇదిగో 5 అయిందో లేదో అప్పుడే సన్సెట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం నయము. ఇంక ఇప్పటి నుంచి కొంచెం డే లైట్ స్లోగా పెరుగుతూ వస్తుంది. ఇంతకు ముందు అయితే ఇంక 4:30కే అయిపోయేది. ఇంకా చిద్వి మిల్క్ తాగేసి వాడు క్లాస్లో ఉన్నాడు. కొంతమందికి ఇట్లా పాలు తాగుతున్నప్పుడు మీగడ వస్తే అస్సలు నచ్చదు కదా. చిద్వికి కూడా అంతే, ఒక తిన్ను లేరున్నా సరే తీసేయమంటుంటాడు. బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. నేను అదే పనిగా మీగడ వేసుకొని తాగుతుంటాను. తర్వాత వీడి క్లాస్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఇది ఎనర్జీ సేవింగ్ కిట్ అని పిల్లలకు సంబంధించినది. రామ్కి ఎప్పుడో లాస్ట్ ఇయర్ వాళ్ళ బిల్డింగ్లో ఇచ్చారంట. ఇంకా అప్పుడు వాడు అంత ఇంట్రెస్ట్ చూపలేదని ఎక్కడో పైన పెట్టేసి నింటి. ఇంకా అది నిన్న నేను హ్యూమిడిఫైయర్ కోసం వెతుకుతుంటే దొరికింది. ఇంకా అది తీసుకొని దాంట్లో అన్నీ చెక్ చేస్తున్నాడు. అదేదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంకా వాళ్ళు అవన్నీ చెప్తుంటారు అనమాట, ఇన్స్ట్రక్షన్స్. అది చేస్తున్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నావు? Installing a new aerator. ఎందుకు? I'm gonna check how it works. Screw it on. Looks good. If it leaks, we could use the plumber's tape from the kit on the threads. తిరుగుతుందా అది? వావ్, కూల్ నాన్న. Can't take this off while the tap is on, or it's gonna splatter me with water, and it's gonna break the phone. అంటే ఇది ఇక్కడ పెట్టి దాన్ని ఫిక్స్ చేసి దాన్ని ఇది ఇక్కడ ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ పెట్టేకి రాదు నాన్న. We're only gonna need the thin one. ఇంకా వాడి పనిలో బిజీగా ఉన్నాడు. నేను ఈలోపు ఇంకా ఈవినింగ్ పూజ చేశాను. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా మా ఇద్దరికి యోగా టైం. ఇప్పటికి మేము చేయబట్టి మోర్ దాన్ మంత్ అయింది. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా యోగా చేయడం వల్ల. డైలీ మా ఇద్దరి రొటీన్ ఇది. చిద్వి అయితే మధ్య మధ్యలో ఇట్లా ఏదో బ్రేక్స్ తీసుకుంటాడండి. నేనైతే ఏమనను, వాడు చేసినంతసే చేయండి అన్నట్టుగా వదిలేస్తాను. బట్ డైలీ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం ఇద్దరము. సో ఇంకా ఇప్పుడు వాళ్ళ నాన్న ఇందాక నాకు చూపించాడు కదా ఇవన్నీ, ఇప్పుడు వాళ్ళ నాన్నని గుచ్చిపెట్టి అన్నీ చూపిస్తున్నాడు. దెన్ ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా అన్నీ నేను కడిగేసాను. డిన్నర్కి మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఉంటే రైస్ పెట్టుకొని తినేసాము. ఇంకా చిద్వి ఇప్పుడు వాడి టీవీ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. మీన్ వైల్ నేను మింత్రాలో షాపింగ్ చేస్తున్నాను. ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకుందామని, చిద్వికి కొన్ని ట్రెడిషనల్ వేర్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నావే చూడండి. తర్వాత మేము ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నాము. ఇట్లా డైస్ రోల్ చేస్తే ఆ డైస్లో వచ్చిన కలర్ కాంబినేషన్లో ఉన్న ఫిష్ని పిక్ చేయాలి. ఇది చిద్వికి కొరియా స్కూల్లో ఇచ్చిన గేము. ఇది ఆడినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాము. రామ్ నేను తీసుకున్నాను. రామ్ నాన్న చెప్పు, ఏంటి ఈరోజు స్పెషల్ నువ్వు చేసేది? యువర్ ఓన్ రూమ్ అండ్ యువర్ ఓన్ బెడ్. వీడు అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు, అమ్మ ఇట్లా నాకు ఓన్ బెడ్రూమ్ మంచిగా సెటప్ చేస్తే నేను సపరేట్గా పడుకుంటానని. నేను అప్పుడు అనేదాన్ని సరే చూద్దాంలే అని. మేము ఇప్పటివరకు చిద్విని ఎప్పుడు ఇట్లా సపరేట్గా పడుకోబెట్టేకి ఫోర్స్ చేయలేదు. వాడంతట వాడు ఎప్పుడు రెడీ అయితే అప్పుడే అవ్వనులే అన్నట్టుగా వదిలేసాము. ఫస్ట్ టైము సపరేట్ బెడ్రూమ్లో బెడ్ పైన పడుకుంటున్నాడు. బట్ దేనివల్ల అంటే మెయిన్ ఇదిగో ఈ లైట్ వల్ల. ఇది ఈవినింగ్ ఈ కిట్తో ఆడుకుంటున్నప్పుడు వీడి లైట్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి నేను ఇంకా ఈరోజు సపరేట్ బెడ్రూమ్లో నేను సపరేట్గా పడుకుంటానని స్టార్ట్ చేశాడు. ఇదిగో ఇదేంటంటే సెన్సార్ లైటు. రూమ్లో డార్క్గా ఉంటే కనుక ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అందుకు వాడికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకో ఆ లైట్ వల్ల ఇంకా ఇదిగో ఈ ట్రైన్ ఏదో ప్రింట్అవుట్ తీపించుకున్నాడు వాళ్ళ నాన్నతో. ఆ ట్రైన్ స్టిక్ చేసుకున్నాడు. ఇంకా పడుకుంటున్నాడు. దానికి అట్లా టేప్ వేసి ఏంటన్నా నీ ఆర్టికల్ పోతుంది. సరే బజ్జుకోనన్నా, గుడ్ నైట్. ఓకే, నువ్వు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నువ్వు రా. ఓకే, నేనేం లైట్ ఆఫ్ చేయలేదు. బుక్ చదువుకుంటావు కొంతసేపు, 20 మినిట్సా? వీడు ఇట్లా సపరేట్గా పడుకునేసరికి నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయినాడో అని అదే వాడితో చెప్తున్నాను. సో అంతే అండి, ఇవాళ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, హ్యాపీ వీకెండ్.